ప్రజలక్క వందనాలు. మరి మీ మాటలు వినాలి, మీ వాక్యం వినాలి నేను ఆశిస్తాను. మరి చాలా ఏంటి మీ వాక్యం చెప్పి మరి ప్రతి ఒక్కరికి నీ మాటలు వెలిగించబడాలని ఆశతో వచ్చాను. మరి దేవుడు మీతో మాట్లాడాలని, మరి దేవుడి కృప మన అందరికీ తోడే ఉండాలని ఆ ప్రభుపక్షంగా వచ్చాను. అక్క మీరు చదవండి, మరి ఏ వాక్యం చెప్తారు? 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వోన్న శక్తిని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మకుని నా దేవుడను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగట వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే ఆశ్రయము అని నీ మహోన్నతుడైన నీ దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయ తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపెదను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా సంతోషం అక్క. మరి ఎంత మరి కీర్తనలో చెప్పి చక్కగా ప్రేమించావు. మరి ప్రతి ఒక్కరు కూడా మీ అంటలు విశ్వాసులు, మీ అంటలు మరి త్యాగాన్ని చేసి ప్రేమ చూపించి క్రీస్తులోను నలిగి ఉండి ఆయన సహవాసం ఏంటో తెలుసుకున్నారు అక్క. మరి చాలా సంతోషం. మరి ఇంత సందేశాన్ని వాక్యానికి మీరు బోధించేందుకు నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలక్క. మరి నిజమే ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, మన దేవుడి బిడ్డలం తండ్రిగా, ఒక తల్లిగా, ఒక పాత్రగా ఎంచుకున్నాడు. తల్లిదండ్రులైనా ప్రేమించాలి, తల్లివైనా తండ్రివై నువ్వే. ఇక్కడ మరి మత్తయి సువార్తలోకి వెళ్తే 10:37 వెళ్తే అక్కడ చిన్న మాట ఉందండి. తల్లి అయినా తండ్రి అయినా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా పాత్రుడు. అంటే తండ్రి నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించేవాడు పాత్రుడు. కష్టములో బాధములో నీ అపాయము రాగానే, నీకు ఏ తెగులు రాగానే, నీ గుడారములు సమీపగానే నీకు భద్రత ఉంచా అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఒక ఇంటి మనుషులుగా ఉండే తండ్రి యెహోవా నీ ఇంటి గుడారములో వెలిగించబడుతున్నాడు. ఏ అపాయములు వదిలేకని, ఏ తెగులకు రాకని నేను భద్రత ఇస్తాను. మరి ఈ విషయం మన పాత్రగా ఉన్నాం. ఆయన తండ్రిగా, ఒక బిడ్డలుగా, ఒక తల్లిగా, తండ్రిగా, ఒక పాత్రగా ఎంచబడ్డాడంటే, మన కోసం ప్రాణ త్యాగం చేశాడంటే, ఆయన ఎంతో చిలువ ఎత్తుకుని భారం మోసాడు. ఆ భారం బట్టి అయినా సరే మనం ఒక పాత్రగా ఉన్నాం. తండ్రి నామములు ఎరిగినట్టు ఉండాలి. తండ్రి అడుగుజాడులో ప్రతి మాటలో మనం ఎంచబడాలి. తల్లి మాటలో వినాలి. అలా వింటేనే మన జీవితాలు హెచ్చించబడతాయి. అప్పుడు అన్నాడు, నేను నీ ప్రేమిస్తున్నాను కాదా,
నువ్వు నన్ను సొత్తుగా వాడబడాలి. ఆయన అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా కనుక నీ చెయ్యి విడవలేదు కదా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా కనుక నిన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాను కదా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కదా, నిన్ను విడిచిపెట్టారా, నీ ఆరోగ్యముని బలహీ తీసేసాను కదా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కదా కనుక నీ ఇంటి గుడారముల్లో ఏ తెగుళ్ళ కానీ ఏ అపాయాలని నేను భద్రత కంచి వేశాను కదా అని ప్రభు మాట్లాడుతున్నాను. ప్రియమిత్రులారా, మన విషయం తెలుసుకోవాలి. ఒక పాత్రగా మన హృదయము దేవునికి అర్పించాలట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పాత్రగా ఈ హృదయం మంచి హృదయము అని నేర్పించాలి, మంచి మాటలు నేర్పించాలి, మంచి విశ్వాసము పోరాడాలి, మంచి త్యాగమును దేవుని కోసం నడవాలి, పోరాడాలి, గెలవాలి. దేవునికి ఎప్పుడుగా పాత్రగా అంగీకరించుకున్నామో అప్పుడే దేవుడు మనంట దీవులు కుమరించట, ఆశీర్వాద పొందుతాడంట. అది ఎక్కడండి? దేవుడికి కృప మనందరికీ ఒక పాత్రగా ఎంచబడ్డాడు. ప్రియమిత్రులారా, ఈ విషయం మనం తెలుసుకోవాలి. మరి ఏదైనా మన దేవుని నామముల కొరకు మరి ఆత్మీయుల వెనకాల ఉన్న తిరిగిన వారు కానీ దేవుని వెంబడించే వాళ్ళు ఉన్నారంట. చూడండి, ఇక్కడ మత్తయి 10:38 వెళ్తే, తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించిన వారు నాకు పాత్రుడు కాదు, తన ప్రాణము దక్కించిన వారు దానికి పోగొట్టుకుని కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టిన వాడు దానికి దక్కించుకొని ఫలము పొందుట. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారు నెరవేర్చే వరకు ప్రవర్తన ద్వారాగా మాట్లాడాడంట. ఆనాడు మిమ్మల్ని చేర్చుకున్నారు కాదా, మిమ్మల్ని అందరినీ ప్రేమించాను కాదా, నా యొద్దకు మీరు చేర్చుకోవాలని. మీరు అందరినీ తండ్రి దగ్గరికి చేర్చుకుని ఆయన నామములను కొనసాగించటమే గొప్ప లక్షణం. పరాలకు తండ్రి ఉన్నాడు. మన విషయములు నీతిమంతులుగా ఎంచబడాలి, నీతిని ప్రేమించలుగా కలిసి ఉండాలి. మరి ఇక సోతే మరి యోహాను సువార్త 15:4 వెళ్తాం. చెప్పమ్మా. మరి ఆవుతాను చదువుతారు. యోహాను సువార్త 15 అధ్యాయమా 4:15 5:15 అన్నా 15:4 వెళ్తాం. స్టార్ట్. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అదే ఇక్కడ ఏముందండి? నా యందును మీరు నిలిచి ఉండండి, నేను మీ యందును నిలిచి ఉందును. ప్రభుపక్షముగా నిలిచి ఉండాలి, ప్రభుపక్షముగా విశ్వాసించి నిలిచి ఉండాలి. నా యందు మీరు కదా, నీ యందు నేను అన్నాను. ఆనాడు దేవుడు చెప్పినవాడే అబ్రహాం అన్నాడు. అబ్రహామునికి దేవుడికి ఏర్పాటు చేస్తున్నాడు, నీకు నాకు మధ్యన నిబంధం ఇదే ప్రేక్షణ. నా యందు నిలిచి ఉండండి, మీరెందు నిలిచించను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద ఆవిడ, 70 సంవత్సరాల ఆవిడ. అప్పుడు అలా రోడ్డు అంటే వెళ్తే అక్కడ చూసి ద్రాక్ష పళ్ళు చూసిందట. చూసి ఆహా, ఎంత చక్కటి ద్రాక్ష పళ్ళు ఉన్నాయే, అయ్యో తినాలంటే నాకు నోరు ఉసిపడతలేదే, తినాలని ఆశతో అక్కడ నిలబడ్డది ఒక పెద్ద ఆవిడ, 70 సంవత్సరాల వయసు గల ఆవిడ. అప్పుడు చూసి ఒక రైతు వస్తుంటే ఆ రైతు మరి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏమ్మా, ఏమిటి నుంచున్నావు, కారణం ఏంటి చెప్పమ్మా, ఏమి కావాలి అని ఆ రైతు ఉంటే, అయ్యా 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 ద్రాక్ష పళ్ళు తినాలన్నానయ్యా, ద్రాక్ష పళ్ళు చూడగానే నా నోట్లో తినాలని ఎంతో రుచిగా ఉందయ్యా అంటే, సరే అమ్మా నీ దగ్గర ఏముందా? అయ్యా నా దగ్గర ఏమి లేదయ్యా, నా దగ్గర చిన్న బుట్ట ఉందయ్యా. అవునమ్మా, ఆ బుట్ట వెళ్ళి తీసుకొస్తా, ఉన్నామా వెయిట్ చెయ్యి, నిలిచి ఉండు, నీకు మంచి ద్రాక్ష వాళ్ళు తీసుకొస్తాను అని ఆ రైతు మరి ఎలాగని
గంట అయింది, గంటన్నర అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఇంకా పెద్ద ఆవిడ మూలుకుంటే అప్పుడు దారంతా నడుచుకొని వచ్చేస్తుంది. ఇంకా వస్తలేదు. అరే ద్రాక్ష పళ్ళు నోట పిలిచానే, ద్రాక్ష పళ్ళు తిందామనుకున్నానే, ఆ ద్రాక్ష పళ్ళు తినమని ఆశతో అడకాడకగా ఉంటే తన ఇంకా రాలేదే అని తన మూలుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు రైతు వచ్చి, అమ్మా ఆగమ్మ, అయ్యా ఏంటయ్యా ఏంటమ్మా అలాగే వెళ్ళిపోతావు, కూర్చోమని చెప్పాను కదా. అయ్యా ఇంకా చూస్తాను, అరగంట చూస్తాను, గంట చూస్తాను, 2 గంటలు చూస్తాను, 3 గంటలు 4 గంటలు అయిపోతుంది, ఇంకా రాలేదంటే వెళ్ళిపోతున్నాను అయ్యా, తినాలంది. అమ్మా మీరు అడిగింది ఒక్క ద్రాక్ష, ఇదిగో ఈ పుట్ట నుండి అన్ని రకాల ద్రాక్ష పళ్ళు నేను తీసుకొచ్చి నీ తృప్తిగా నీకు ఇవ్వాలని ఇచ్చాను. అయ్యా నేను గ్రహించలేకపోయినయ్యా, ఇంత ప్రేమ ఉందా, ఎంత ఆత్మీయంగా ఉందా జ్ఞానించమను. నిలిచి ఉన్నాను కానీ నేను అనుకోలేకపోయినయ్యా. క్షమించే అమ్మా, తీయటైన ద్రాక్ష పళ్ళు నీకు ఇవ్వాలని నా ప్రభువు అన్ని రకాల ద్రాక్ష పళ్ళు నీకు మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఆయన నీకు నిలిచి ఉండండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్ష వలె నేను తీగల మీద ఎవరు నా యందు నిలిచి ఉండను, నేను ఎవరి యందు నిలిచి ఉండను వారు బహువుగా ఫలించను. నాకు వేరేగా ఉండి మీరేమి చేయలేరు, నాకు వేరేగా ఉంటున్నారు మీరేం చేయలేరు. నిలిచి ఉండండి. నిలిచి ఉన్నారా నా కోసం? తీయటైన ద్రాక్ష పళ్ళు, తీయటైన మనసు, ఎంత ప్రేమని నీకు ఇస్తా అని ఆ కొన్న దేవుడు మాట్లాడిన ప్రకారముగా ఆ పెద్ద ఆవిడ అలాగే నిలిచింది. మరి దేవుడి మహాకృపతో ఈ రోజును బలహీనతలు పడిపోయినా, ఆరోగ్యం ఉన్నా, ఏమి సిందించినా దేవుడి కోసం, క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినా నిలిచి ఉన్నామో అదే సిలువ రక్తముతో కడగబడిన మరి ప్రేమ, సిలువలో రక్తముతో కడగబడిన విశ్వాసం, సిలువలో రక్తపడిన ప్రేమ త్యాగం చేశాడు మన కోసం. ఆయన కోసం త్యాగం చేసిన మనము ఒక్క క్షణం, ఒక్క గడి అయినా, ఒక్క నిమిషం అయినా ప్రార్థిస్తే, మరి నిలిచి ఉంటే అప్పుడు మన తీయటైన ద్రాక్ష పళ్ళు ఎన్నో ఫలిస్తాం. మరి ఈ విషయం మీరు నలుచుకుని, ఈ విషయం తెలుసుకొని మనందరూ కూడా మరి దేవుడి కృప ఉండాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. అమ్మ వందనాలమ్మా. మరి చిన్న ప్రార్థన చేద్దామా. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మరి అలాగే రత్నాకర్ ఇంటికి వచ్చాం నాయన. మరి విదేశాలు ఉంటాం, అక్కడ 15 సంవత్సరాలు కష్టపడతాం నాయన. అక్కడ ఎంతో ప్రభా ఆరోగ్యమైన బలహీతులను ప్రభా ప్రేమతో పంచుకొని సంఘానికి ఎంతో ఆత్మీయంగా ఉండి ప్రభా బలపరిచి సిద్ధపరిచి నాయన ఒకరితో ఒకరి ప్రేమ సహవాసం నిలిచి ఉండి నాయన నేర్పించారు తండ్రి నాయన. అయా విశ్వాసంతో నడిపించే ప్రభా. అయా మరి రత్నాక ఆరోగ్య విషయాలు ప్రభా ఎంతో బలహీత పడిపడి ప్రార్థిస్తూనే ఉన్నా తండ్రి. ఇక చూడాలని ఆశిస్తూ మంచి వాక్యము నాయన మీరు మాట్లాడతారని మరి చూసి ప్రభా ఆనందంతో సంతోషముగా ఇంత తృప్తిగా నాకు ఇచ్చేందుకు నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా నాయన నోంద్ర ప్రభా మంచి ఆరోగ్యమైన ప్రభా. అయా రత్నాక మంచి ఆరోగ్య శక్తిని బలమ తెచ్చండి ప్రభా, విశ్వాసం ఇచ్చాను ప్రభా. ఆయా బంధువులు, తోబుట్టువులు ప్రభా, ఎవరున్నా ప్రభా నాయన మీ సజీవుల గురించి ప్రభా, కొడుకులు, కోడళ్ళ ప్రభా, మనవల, మనవరాలు, కూతుళ్ళు, అల్లులు సమస్తం ప్రభా మీ సాధ్యమంతా సహాయం తెచ్చి ఆదరించి ప్రేమించి మీ సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభా. నాయన మీరు మాట్లాడి ఆయా ఆరోగ్యం విషయాలు ప్రభా రత్నాకి ఇంకా బహువుగా ఫలించే ద్రాక్షని నిలిచి ఉన్నట్లుగా క్రీస్తు రక్తముతో కనబడేట్లుగా ఆ బిడ్డ దర్శించి ఆశ్రయించి నడిపించి గొప్ప సంగతుల ప్రభా ఈ బిడ్డకి పేరున ప్రభా నీకు అప్పగిస్తూ ఆయా కుటుంబమంతా పేరున ప్రభా నీకు అప్పగించు నీ సహాయం దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మకములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసురత్నమేజం శిలువరత్నమేజం యేసురత్న సంపూర్ణ విజయమవుతాను గాక, అపాయము నాశనం కలను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మా వందనాలమ్మా, చాలా వందనాలమ్మా. థ్యాంక్స్ యూ. మేము అవకాశం ఇచ్చినందుకు మేము చూడాలని ఆశతో మరి మేము మీ ఆశీర్వాదం తీసుకున్నాను. నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేస్తారు. ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నానమ్మా. వందనాలమ్మా. థ్యాంక్స్.